హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షం ఎడ్యుకేషన్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనం ఈరోజు వీడియోలో చూడబోయే టాపిక్ ఏంటి అంటే ఈ గవర్నెన్స్. ఓకే, సో ఈ గవర్నెన్స్ అనే టాపిక్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి ఏపీ అలానే తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గవర్నెన్స్ పథకాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. సో మరి ఈ గవర్నెన్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన వివిధ రకాలైన పథకాలు ఏంటి, అంటే ఏ రాష్ట్రంలో ఏ ఏ స్కీమ్స్తో గవర్నమెంట్స్ అనేవి ప్రజలకు దగ్గరగా వెళ్తున్నాయని చెప్పి మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఈ గవర్నెన్స్ అంటే ఏంటంటే, సో మారుతున్న టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఈ టెక్నాలజీ అనేది డే టు డే రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. మరి ఈ టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, కేంద్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, ఎప్పటికప్పుడు ప్రజలకి మెరుగైన సేవలు అందించడం, అలానే ప్రజలకి సేవల ద్వారా బాగా దగ్గరగా వెళ్ళటం. సో ఇటువంటి అంశాలన్నీ ఒక ఎలక్ట్రానిక్ విధానంలో జరిగితే దాన్ని ఈ గవర్నెన్స్ అని చెప్తుంటారు. సో మనకు తెలిసిన ఎలక్ట్రానిక్ వస్తువులు ఏంటి అంటే చూడండి, కంప్యూటర్స్ అలానే మొబైల్స్. సో ఈ రెండింటి ద్వారా, కంప్యూటర్స్ అలానే మొబైల్స్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో సో వీటి ద్వారా వాళ్ళలో వాళ్ళు వర్క్ చేసుకోవటం, అంటే ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వర్కౌట్ చేసుకోవటం, అలానే ప్రజలకు సంబంధించినటువంటి వివిధ రకాలైన సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవల్ని కూడా మరింత చేరువుగా, మరింత ఫాస్ట్గా, పేపర్లెస్గా చేసే ఉద్దేశంతో ఉన్న పద్ధతిని ఏమంటాము అంటే ఈ గవర్నెన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ లేదా ఈ గవర్నెన్స్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు ఈ గవర్నెన్స్ని ఎందుకు ప్రవేశపెట్టారు అంటే, బేసిక్గా మనం నార్మల్గా ఫైల్ సిస్టమ్ కానీ ఏదన్నా ఫైల్స్తో ఒక సర్టిఫికేట్ కావాలి, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి అని ఎవరన్నా ఒక వ్యక్తి వెళ్తే సో దానికి అప్రూవ్ చేయడానికి, దానికి మళ్ళీ సైన్ చేయటం, ఇవన్నీ చాలా టైం అనేది పడుతుంటుంది. ఓకే, అందువల్ల ఈ గవర్నెన్స్ వచ్చిన తర్వాత అయిన చేంజ్ ఏంటంటే, సో ఇప్పుడు మనకు ఒక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేదా ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలి అనుకుంటే డేటా అనేది నమోదు చేసుకోగానే బట్టి మీ సేవా కేంద్రంలో, దగ్గరలో ఉన్న కేంద్రాల్లో, లేదంటే మన గ్రామ సచివాలయాల్లోనూ ఎక్కడో గొట్ట వాటికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి, అంటే వితౌట్ పేపర్ మనం ఎక్కువగా కష్టపడకుండా ఆ కంటెంట్ని వాళ్ళే కంప్లీట్ చేసేసి మనకు తొందరగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రజలకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు కావాల్సిన ప్రతి సర్టిఫికేట్ని కూడా ఈ గవర్నెన్స్ ద్వారా చాలా ఈజీగా, ఎక్కువ కష్టపడకుండా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే మనకు సంబంధించిన ప్రతి ఒక్క డేటా ఏదైతే ఉంటుందో ఈ డేటా అంతా డిజిటలైజ్ చేయబడి ఉంటుంది కాబట్టి త్వరగా పని అవడానికి చాలా వీలుంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి దీనికి యొక్క మోటో లేదా లక్ష్యం ఏంటి అంటే, చూడండి, దీనికి సంబంధించి మెయిన్ లక్ష్యం ఏంటి అంటే మెరుగైన సేవలు, సో ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి, ప్రజలకు ప్రభుత్వాలు దగ్గరగా ఉండాలి అన్న ఉద్దేశంలో ఈ గవర్నెన్స్ అనేది రావడం అనేది జరిగింది. చూడండి, పోలీస్ డిపార్ట్మెంటే తీసుకోండి. సో ఈ రోజుల్లో ఈ గవర్నెన్స్ లేని శాఖ ఏది లేదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు క్లియర్గా. ఓకే, సో ప్రతి గవర్నమెంట్ విభాగంలో కూడా ఈ గవర్నెన్స్ అనేది కీలక పాత్ర పోషిస్తుందని మనం చెప్పుకోవచ్చు. సో పోలీస్ డిపార్ట్మెంటే తీసుకోండి, కేసులకు సంబంధించిన ఫైల్స్, నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఉంటే అవి మొత్తం స్టోర్ చేసుకోవడానికి చాలా ఇది అవుతుంది. సో వాటన్నిటిని కంప్యూటరీకరణ చేసేసి ఈ డేటా ఎక్కడ కావాలంటే వాళ్ళ యాక్సెస్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో కంప్యూటరీకరణ చేస్తే ఏంటంటే ఆ ఫైల్స్ మళ్ళీ పాడైపోతాయి, ఇది లేకుండా డేటా అనేది క్లియర్గా స్టోర్ అయి ఉంటుంది, అవసరమైనప్పుడు దాన్ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో దీన్నే మనం 24/7 యాక్సెస్ అంటాం. ఓకే, 24/7 యాక్సెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అలానే ఇక ఈ డేటా అంతా సిస్టంలో స్టోర్ చేసుకుంటే ఇక పేపర్తో పని ఉంటుంది. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇది పర్యావరణానికి మంచి చేకూర్చేదే. అలానే సైజ్, అంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి, ఈ డేటా అంతా సిస్టంలో స్టోర్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే, సో పేపర్లెస్గా కూడా. అలానే సో ఇక్కడ డేటా అంతా ఆల్రెడీ ఉంది కాబట్టి మనకి నెక్స్ట్ జరిగే పని చాలా ఫాస్ట్గా జరుగుతుందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది బేసిక్గా దీనికి సంబంధించిన లక్ష్యం ఏంటంటే ప్రజలకి మెరుగైన సేవలు చాలా త్వరగా అందించాలి, 24/7 వాళ్ళకి సేవలు అనేవి అందించాలి, పేపర్లెస్గా వాళ్ళకి
జస్ట్ వాళ్ళ మొబైల్ యాప్లో చెక్ చేసుకుంటేనో లేదా జస్ట్ వాళ్ళ మొబైల్లో ఓటీపీ వాళ్ళు చెప్పేసి డైరెక్ట్గా పని అయిపోయేట్లో ఈ విధంగా చేసే విధంగా సేవల్ని వీళ్ళు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి వర్క్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని మనం చూసినట్లయితే 1990స్లో స్టార్ట్ అయిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 1990 నుంచే ఈ గవర్నెన్స్ని మనం మొదలు పెట్టాలి అని చెప్పేసి గవర్నమెంట్ శాఖలు చిన్నగా ఒక్కొక్కటి వారికి సంబంధించిన రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజిటలీకరణ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మెల్లగా 2000స్కి వచ్చేసరికి చిన్నగా ఇది అభివృద్ధి చెందుతూ వచ్చింది. సో మరి ఈ గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో ఇటువంటి కార్యక్రమానికి సంబంధించి మెయిన్ పిల్లర్స్ ఏవి అంటే, దీనికి మెయిన్ పిల్లర్స్ ఎవరయ్యా అంటే ప్రజలే దీనికి మెయిన్ పిల్లర్స్. ఓకే, సో ఈ గవర్నెన్స్కి సంబంధించి మెయిన్ పిల్లర్స్ కనుక చూసుకుంటే ప్రజలు అంటే పీపుల్. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్, చూడండి ప్రాసెస్ అంటే ప్రక్రియ, ప్రజలు అంటే పీపుల్, ప్రాసెస్ అంటే ప్రక్రియ. నెక్స్ట్ సాంకేతికత అంటే టెక్నాలజీ, సాంకేతికత అంటే టెక్నాలజీ. నెక్స్ట్ వనరులు అంటే రీసోర్సెస్. సో రీసోర్సెస్ని, టెక్నాలజీని ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఒక ప్రాసెస్ ద్వారా ప్రజలకి సేవలు అందిస్తున్నారు. ఒక ప్రాసెస్ ద్వారా ప్రజలకి సేవలు అనేవి అందిస్తున్నారు. సో ఇలా సేవలు అందించడం వల్ల 24/7 అంటే రౌండ్ ద క్లాక్ వీళ్ళు వాళ్ళకి సంబంధించిన సేవలు అనేవి అందించవచ్చు. అంటే ఆఫీస్ టైంలో కాకుండా మిగతా టైంలో అంటే వీళ్ళు చేసిన వర్క్ ఏదైతే ఉంటుందో మనకి సర్టిఫికేట్ అనేది నైట్ ఒక సర్టిఫికేట్ అనేది మార్నింగ్ టైంలో వీళ్ళు వర్క్ చేసి పంపిస్తే దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది రన్ అయ్యి రాత్రికి అప్పటికో మనకు మెసేజ్ అనేది రావచ్చు. ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయి డైరెక్ట్గా అకౌంట్లో ఏదైనా మనీ పడాలన్నా కానీ ఆ మనీ పడవచ్చు. లేదంటే ఆ సర్టిఫికేట్కి సంబంధించిన నెంబర్ అనేది మనకి నైట్ అయినా రావచ్చు. సో దీన్నే రౌండ్ ద క్లాక్ వర్క్ అని అంటారు. ఓకే అండి, సో ప్రజలకి మెరుగైన సేవలు అందించడం, ఫాస్ట్గా అందించడం, అలానే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ ప్రాజెక్టులు అనేవి చేయడం కూడా ఈ గవర్నెన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఒక ప్రజలైనా దీని ద్వారా ఎక్కువగా పొందేది అంటే లాభాలు పొందేది అంటే కాదండి. ఇది ఈ గవర్నెన్స్ అనేది అన్ని రంగాల్లో ఎక్కువగా మనం చూసినట్లయితే అన్ని రంగాల్లో కూడా ఉంది. సో అవేంటో ఇప్పుడు మనం చూద్దాం 1 by 1 అనేది. చూడండి ఒకసారి. సో ఈ గవర్నెన్స్ అనేది బేసిక్గా మనం 4 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ గవర్నెన్స్ని మనం 4 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే వీటి సర్వీసుల్ని మనం 4 టైప్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. G2G. ఓకే, సో గవర్నమెంట్ టు గవర్నమెంట్. సో ప్రభుత్వానికి ఇచ్చే వర్క్ అంటే సపోజ్ చూడండి, ఇక్కడ గవర్నమెంట్లో వాళ్ళే ఎవరు అంటే ఒక క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది. మరి క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ క్యాబినెట్ మీటింగ్కి సంబంధించిన ఎజెండా ఏదైతే ఉంటుందో ఈ ఎజెండాని ఒక యాప్లో స్టోర్ చేసేసి, సో ఎజెండా అని ఎంటర్ ఒకటి సేవ్ చేయగానే ఈ మీటింగ్కి సంబంధించిన ఎజెండా ఇది కాబట్టి మనం దీనికి తగ్గట్లు మనం ఇలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి వీళ్ళకి ఎజెండా ఇవ్వగానే ముందుగా ప్రిపేర్ అవ్వడం అనేది అక్కడ క్యాబినెట్లో వచ్చేవాళ్ళు ప్రిపేర్ అవ్వటం. సో దానికి సంబంధించిన సూచనలు అనేవి వాళ్ళు ఇవ్వటం. సో ఇలా కాదు ఇలా చేద్దామని చెప్పి ముందుగా ప్రిపేర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు G2G అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్. సో ఇన్ ద క్యాబినెట్ లేదా గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన మెయిన్ సూచనలు ఏవైతే ఉన్నాయో అవి అంటే క్యాబినెట్ వాళ్ళు ఇచ్చిన సలహాలు కానీ సూచనలు కానీ ఇటువంటి అంశాల్లో వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ వర్క్ లేదా అఫీషియల్ వర్క్ ఏదైతే ఉంటుందో ఈ అఫీషియల్ వర్క్ కోసం ఈ గవర్నెన్స్ని వాడుకుంటారు. అఫీషియల్ వర్క్స్ కోసం ఈ గవర్నెన్స్ అనేది వాడుతూ ఉంటారు. నెక్స్ట్ రెండవది చూసినట్లయితే గవర్నమెంట్ టు సి అంటే G2C అంటే గవర్నమెంట్ టు సిటిజన్స్. సో ఎవరైతే దేశ పౌరులు ఉన్నారో వీరందరికీ పౌర సేవలు, చూడండి పౌర సేవలు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, అలానే వారికి సంబంధించిన బిల్స్ కానీ యూటిలిటీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆన్లైన్లో స్వీకరించే విధానం. ఓకే, సో గవర్నమెంట్ టు సిటిజన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ రకాలైన బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, అలానే వాళ్ళ పొలాలకు సంబంధించిన వివిధ రకాలైనటువంటి రిజిస్ట్రేషన్ పత్రాలు కావచ్చు, ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే చేసే ఉద్దేశంతో ప్రతి రాష్ట్రం కూడా వారి విభాగాల్లో
ఈ గవర్నెన్స్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఓకే, తర్వాత ఇంకా మనం చూసినట్లయితే G2B, సో గవర్నమెంట్ టు బిజినెస్. సో ఎవరైతే బిజినెస్ చేయడానికి వస్తున్నారో వాళ్ళకు కూడా ఆన్లైన్లో ఓకే మా రాష్ట్రానికి ఇలా వచ్చారంటే మా రాష్ట్రానికి ఇట్లా వ్యాపారానికి రండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి, ఇక్కడ మీరు ఇన్వెస్ట్ కనుక చేస్తే మీకు ఇటువంటి పర్క్స్ అనేవి మేము ఇస్తాం. ఎటువంటివి అంటే చూడండి, ఇక్కడ మీరు కనుక మా రాష్ట్రంలో మీరు కనుక వ్యాపారానికి వచ్చి ఇక్కడ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేట్లయితే మీకు కరెంట్ అనేది ఇంతవరకు మేము రాయితీ అనేది ఇస్తాం, అలానే మీ ల్యాండ్ అనేది ఇంతవరకు మీకు రాయితీ అనేది ఇస్తాం. ఇటువంటి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ గవర్నెన్స్ ద్వారానే సాధ్యపడుతూ ఉంటాయి. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ ఇటువంటి అంశాలన్నీ కూడా ఆన్లైన్లో ఎక్కడో వేరే దేశాలలో ఉన్న వాళ్ళు ఒక వెబ్సైట్ని కానీ ఒక యాప్ని కానీ చెక్ చేసుకుని మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని తెలుసుకొని వస్తారు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్ని క్యాలిక్యులేట్ చేసుకోలేరు కదా. సో ఆన్లైన్లో ఇటువంటి అంశాలు ఆ స్టేట్ గురించి కొట్టేసి ఒకసారి చూసుకొని మొత్తం దానికి కోస్టల్ ఏరియా ఎంత ఉంది, ఎటువంటి ఏరియాలో మనం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది, ఎటువంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి ఇన్వెస్టర్లు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించుకొని దిగుతారు. సో అటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు మనకు సంబంధించిన వెబ్సైట్లు కానీ మనకు సంబంధించిన గవర్నమెంట్ వెబ్సైట్లు కానీ అవి క్లీన్గా నీట్గా ఉంటే అప్పుడు ఇన్వెస్టర్లు కూడా ఒక అడుగు ముందుకు వేయడానికి ఉంటుంది. ఓకే, సో దీన్నే ఈ గవర్నమెంట్ టు బిజినెస్ అనే ఉద్దేశంలో మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 4th చూడండి, గవర్నమెంట్ టు ఎంప్లాయీస్. ఓకే, సో ఈ వీడియో చూసేవాళ్ళు చాలామంది కూడా ఇప్పటికే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళకి సంబంధించిన శాలరీ కానీ పిఎఫ్ డిడక్షన్లు కానీ ఇవన్నీ కూడా ఈ సేవలన్నీ కూడా ఈ గవర్నెన్స్ ద్వారానే సాధ్యపడుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో G2E అని చెప్పి దీన్ని పిలుస్తూ ఉంటారు. మరి ఈ గవర్నెన్స్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ గవర్నెన్స్ సంబంధించి ఒక పాలసీ అనేది చేయడం జరిగింది. దాని గురించి లెసన్ చివరిలో మాట్లాడుకుందాం, కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సో ఈ గవర్నెన్స్ పాలసీని 2013లో చేయడం జరిగింది. మరి ప్రతి రాష్ట్రానికి ఈ గవర్నెన్స్ సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఈ క్రాంతి అనే ఒక ప్రాజెక్టులో భాగంగా ప్రతి రాష్ట్రానికి కొన్ని మిషన్ మోడ్ ప్రాజెక్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి ఒకసారి. సో ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులు చూసినట్లయితే ముందుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనం చూసినట్లయితే ఇక్కడ APSWAN, ఏపీ స్వాన్ అంటాం. నిన్న మనం WAN గురించి మనం క్లాస్లో మాట్లాడుకున్నాం, ఇంటర్నెట్ క్లాస్లో WAN అంటే ఏంటి అని చెప్పి. ఓకే, మరి ఇక్కడ SWAN చూస్తున్నాం. SWAN అంటే ఏంటంటే స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏపీ స్వాన్ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటాం. రెండోది చూడండి, మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రమైనటువంటి తమిళనాడు. ఈ తమిళనాడులో ఉన్నటువంటి ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఈ డిస్ట్రిక్ట్ అనేది తమిళనాడు రాష్ట్రంలో ఒక ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడోది గుజరాత్. సో ఈ గుజరాత్లో కూడా ఈ డిస్ట్రిక్ట్ అనే ప్రాజెక్టు ఒక ఈ గవర్నెన్స్ ప్రాజెక్టుగా వర్క్ చేస్తూ ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మధ్యప్రదేశ్. ఓకే, సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జ్ఞానదూత్. చూడండి ఒకసారి, జ్ఞానదూత్. దీన్నే మనం ఇంగ్లీష్లో జ్ఞానదూత్ ఇలా రాస్తాం, జ్ఞానదూత్ అనే ప్రాజెక్ట్. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో చూసినట్లయితే లోక్మిత్ర. హిమాచల్ ప్రదేశ్లో లోక్మిత్ర అనే ప్రాజెక్టు ఈ గవర్నెన్స్ ప్రాజెక్టుగా పనిచేస్తూ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కర్ణాటకలో మనం చూసినట్లయితే కర్ణాటకలో, అలానే కేరళలో చూసినట్లయితే చూడండి, కర్ణాటక అలానే కేరళ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా సింగిల్ విండో విధానం అనేది ఉంది. సింగిల్ విండో విధానం. ఓకే, సింగిల్ విండో విధానం. దీన్ని తెలుగులో మనం ఏకగవాక్ష పద్ధతి అని కూడా అంటారు. సో ఏదన్నా రిజిస్ట్రేషన్లు, వ్యాపారాలు ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఒకే చోట ఉంటాయి.
సో ఆ సింగిల్ విండో ద్వారా ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్కి వస్తే వాళ్ళకి సింగిల్ విండో పాలసీలో ఒకే చోట అన్ని సర్వీసులను వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉంటే, సో దీన్ని బట్టి టైం అనేది తక్కువ కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది, ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇవేనా మరి ఇంకా రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టులు అంటే? కాదండి. సో ఇవి బేసిక్ ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ మా కొన్ని ప్రాజెక్టులు. అలా కాకుండా స్పెసిఫికల్లీ కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ ఏంటో చూద్దాం. మరి భారతదేశంలో మనకి భూమి సంబంధించినటువంటి రికార్డ్స్ అనేవి ఉంటాయి. పొలాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఈ భూమికి సంబంధించిన రికార్డులు ఏవైతే ఉన్నాయో ఈ పొలాలకు సంబంధించినవి, ఈ రికార్డులు వాటిని కంప్యూటరీకరించడానికి భూమి రికార్డుల యొక్క కంప్యూటరీకరణ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి మెయిన్ ప్రాజెక్టులు ఏంటి అని మనం చూసినట్లయితే చూడండి, ప్రతి రాష్ట్రానికి కూడా ఇక్కడ విడివిడిగా ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. అందులో భాగంగా దగ్గరగా 1990s నుంచి ఈ వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. ఈ భూమి అంటే ల్యాండ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి రికార్డ్స్ అనేవి డిజిటలైజ్ చేయడం అనేది 1990s నుంచి స్టార్ట్ అయినాయి. సో అప్పుడైతే అంతకుముందు వరకు అయితే ఒరిజినల్ పేపర్స్, బాండ్ పేపర్స్ అనేవి షేరింగ్ చేసుకోవడం అనేది ఉండేది. సో ఇప్పుడు షేరింగ్ చేసుకోవడంతో పాటు ఒరిజినల్ పేపర్స్ ఇవ్వడంతో పాటు వీటికి సంబంధించి డిజిటలీకరణ కూడా అవైలబుల్లో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, దానికి సంబంధించిన నెంబర్ అనేది కొడితే సో పలానా వాళ్ళు డీటెయిల్స్ అనేవి మనకి ఆన్లైన్లో లభిస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మరి అందులో భాగంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ భూమి యొక్క రికార్డులు దీనికి సంబంధించినటువంటి డిజిటలీకరణకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి అంటే దాని పేరు భూభారతి. మరి మన తెలంగాణలో చూసుకుంటే ఓకే, తెలంగాణలో చూస్తే ధరణి పోర్టల్ మనందరికీ తెలిసిందే, ధరణి పోర్టల్. అలానే ఇదే పేరుతో ధరణి పోర్టల్ ఏదైతే ఉంటుందో ఇదే పేరుతో మరొక రాష్ట్రం కూడా భూమి రికార్డులకి కంప్యూటరీకరణ మరొక రాష్ట్రం కూడా చేస్తూ ఉంటుంది. అదేంటంటే గోవా రాష్ట్రం కూడా ధరణి అనే పేరుతో పోర్టల్ అనేది రన్ చేస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ మన పక్కనే ఉన్నటువంటి మరొక రాష్ట్రమైన తమిళనాడు. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి భూమి రికార్డుల కంప్యూటరీకరణ ఏ ప్రాజెక్టు, దాని పేరు ఏంటి అంటే తమిళ నీలం అనే ప్రాజెక్టు భూమి యొక్క రికార్డులు కంప్యూటరీకరణ అనేది చేస్తూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మన పక్కనే ఉన్నటువంటి మరొక రాష్ట్రం కర్ణాటక. ఈ కర్ణాటక భూమి రికార్డుల గురించి ప్రాజెక్టు పేరు భూమి అనే పేరుతో ఇక్కడ ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేస్తున్నాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఛత్తీస్గఢ్ మన పక్కనే ఉన్న మరొక రాష్ట్రం. సో ఛత్తీస్గఢ్లో ఈ డిజిటలైజేషన్ కోసం ఉపయోగిస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే భూయాన్ అని మనం చెప్పచ్చు. భూయాన్ అనే ప్రాజెక్టుతో ఇక్కడ ల్యాండ్స్ని డిజిటలైజేషన్ చేస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి రాజస్థాన్లో చూసినట్లయితే అప్నా కాటా అనే పేరుతో ఇక్కడ ల్యాండ్స్ని డిజిటలీకరణ చేస్తున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి గుజరాత్లో చూసినట్లయితే ఈ ధార అనే పేరుతో ఇక్కడ ల్యాండ్స్ అనేవి డిజిటలైజీకరణ చేస్తున్నారు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ లేదా పశ్చిమ బెంగాల్లో చూసినట్లయితే భూమి అనే పేరుతో ఒక పోర్టల్ అనేది క్రియేట్ చేశారు. సో ఇక్కడ చూడండి, కర్ణాటక, వెస్ట్ బెంగాల్ రెండు కూడా భూమి అనే పేరుతో పోర్టల్. తెలంగాణ, గోవా వచ్చేటికి ధరణి అనే పేరుతో పోర్టల్ అనేవి క్రియేట్ చేసుకొని ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ 10వది చూసినట్లయితే హిమాచల్ ప్రదేశ్. మరి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఈ రాష్ట్రంలో భూమి యొక్క రిజిస్ట్రేషన్ రికార్డ్స్ యొక్క కంప్యూటరీకరణ అనేది ఏ పేరుతో చేస్తున్నారు అంటే హిమభూమి అనే పేరు చేస్తున్నారు. హిమభూమి అనే పేరుతో ఈ రికార్డ్స్ని కంప్యూటరీకరణ చేస్తున్నారు అని చెప్పి మనం చెప్పచ్చండి. ఓకే, సో ఇవి భూమి రికార్డుల కంప్యూటరీకరణ కోసం వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు. ఇవి వచ్చేసరికి ఈ గవర్నెన్స్కి సంబంధించిన వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు మెయిన్ పైలట్ ప్రాజెక్టులు అని మనం చెప్పచ్చు. ఓకే, సో స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1 సెకండ్. ఓకే, రైట్. నెక్స్ట్ మరి భూమి రికార్డుల కంప్యూటరీకరణ గురించి చూసాం. మరి ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం
ఎటువంటి ఏ పేర్లతో ఉన్నటువంటి ప్రాజెక్టులని మన తెలుగు రాష్ట్రాల్లో లేదా భారతదేశం మొత్తం రైట్. ఇక్కడ మనం భూమి రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ప్రాజెక్టులు అనేవి మనం 1 by 1 చూసాం. ఇక మనకి ఆస్తి రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆస్తి రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులు ఏంటి అని మనం చూసినట్లయితే, సో ఆంధ్రప్రదేశ్లో మనకి కార్డ్ అనే పేరుతో చూడండి, CARD అనే పేరుతో మనకి ఆస్తి రిజిస్ట్రేషన్లు ఒక స్కీమ్ ద్వారా నడుస్తూ ఉన్నాయి. అలానే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తమిళనాడు రాష్ట్రంలో STAR అనే పేరుతో ఆస్తి రిజిస్ట్రేషన్లు నడుస్తూ ఉన్నాయి. సో ఈ CARD అంటే ఏంటి అనేది మనం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులు ఏంటి అనేది మనం చూసేటప్పుడు మనం చూద్దాం. ఓకే రైట్. నెక్స్ట్ తమిళనాడు రాష్ట్రంలో STAR అనే పథకం ఏదైతే ఉంటుందో దీని ద్వారా ఆస్తి రిజిస్ట్రేషన్లు అనేవి చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పంజాబ్ రాష్ట్రంలో ప్రిజం అనే పేరుతో ఇక్కడ ఆస్తి రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతూ ఉంటాయి ఆ స్కీమ్ పేరుతో. నెక్స్ట్ కేరళ రాష్ట్రంలో పెరల్ పెరల్ అనే పేరుతో ఇక్కడ ఆస్తి రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5వది మన పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంలో మన పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రంలో ఓరిస్ అనే పేరుతో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆస్తి రిజిస్ట్రేషన్స్ అనేవి ORIS అనే పేరుతో జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మన పక్కనే ఉన్న మరొక రాష్ట్రమైనటువంటి గుజరాత్ రాష్ట్రంలో ఆస్తి రిజిస్ట్రేషన్లు RED పేరుతో జరుగుతూ ఉన్నాయి. RED పేరుతో రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో చూడండి, CORD అనే పేరుతో ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది బేసిక్గా ఆస్తి రిజిస్ట్రేషన్లకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులు. సో ఇది వచ్చేసరికేమో భూమి రికార్డులకు సంబంధించి కంప్యూటరీకరణకు సంబంధించిన ప్రాజెక్టులు, ఇవేమో ఆస్తి సంబంధించినటువంటి ప్రాజెక్టులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్న వివిధ రకాలైనటువంటి ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చోటకు తీసుకొచ్చి ఒక 30 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో 30 నేమ్స్ అనేవి చూద్దాం. అవి ఏ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ గవర్నెన్స్ ప్లాన్స్ అనేవి చూసి వాటి యొక్క మెయిన్ మోటో ఏంటి, అవి ఎందుకు పనిచేస్తున్నాయి అనేది కూడా 1 by 1 మనం చూసుకుంటూ వద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులు అనేవి మనం 1 by 1 చూసుకుంటాం. సో అందులో భాగంగా మనం ఇందాక ఒక ప్రాజెక్ట్ అనేది మాట్లాడుకున్నాం. భూమికి సంబంధించిన ప్రాజెక్టు మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో ఉన్న ప్రాజెక్ట్ ఏంటి అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు భూమి ప్రాజెక్టు. చూడండి ఒకసారి, ఈ భూమి ప్రాజెక్ట్ అనేది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు. ఓకే, భూమి అనే ప్రాజెక్టు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు. సో ఇక్కడ మొట్టమొదటిసారిగా భూమి రిజిస్ట్రేషన్లు లేదా భూమి రికార్డులు కంప్యూటరీకరణ అని మొదలుపెట్టినది కర్ణాటక రాష్ట్రంలో మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్ పేరు భూమి అని చెప్పచ్చు. దగ్గరగా 20 మిలియన్ల ల్యాండ్ రికార్డ్స్ అనేవి వీళ్ళు రికార్డ్ చేసుకోవడం అనేది జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 177 కేంద్రాల ద్వారా 177 కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఈ 177 కేంద్రాల ద్వారా ఈ రికార్డ్స్ని కంప్యూటరీకరణ చేయడం అనేది జరిగింది. దగ్గరగా 70 లక్షల మంది రైతులకి సంబంధించి ఈ 20 మిలియన్స్ రికార్డ్స్ అనేవి వీళ్ళు ల్యాండ్ రికార్డ్స్ అనేవి కంప్యూటరీకరణ చేశారని చెప్పుకోవచ్చు. మరి దీనికి వీళ్ళు తీసుకునే ప్రైస్ ఎంత అంటే 30 రూపాయలకి మాత్రమే 30 రూపాయలకి వీళ్ళు ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి చేయడం అనేది జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి ఇందాక మనం వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు అనేవి చూస్తూ దాంట్లో భాగంగా మనం ఒక ప్రాజెక్ట్ అనేది చూసాం. దాని పేరు రెండో చూడండి, జ్ఞానదూత్. ఈ జ్ఞానదూత్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిందని మనం మాట్లాడుకున్నాం? మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిందని మనం ఇందాకే మాట్లాడుకున్నాం.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో, ఓకేనండి, 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది పౌర సేవల నిమిత్తం పౌర సేవల నిమిత్తం ఈ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టమనేది జరిగింది. పౌర సేవల నిమిత్తం ఈ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టమనేది జరిగింది. ఇక్కడ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. మరి పౌర సేవలు అంటే ఇది ఎటువంటి ప్రాజెక్ట్ అండి? G2C. సో గవర్నమెంట్ టు సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి అందే ప్రాజెక్టు. మరి 2000 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టమనేది జరిగింది. 2000 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టారు. సో అందులో భాగంగా ప్రజలకి పౌర సేవలు అందించడానికి ఇక్కడ వీళ్ళు సచివాలయాలు అనే క్లస్టర్స్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సచివాలయాలు. సో 2000 సంవత్సరంలో సచివాలయాలు అనే రూరల్ కేంద్రాలని వీళ్ళు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ కేంద్రాల ద్వారా వీళ్ళు పౌర సేవల్ని అందించడం అనేది జరిగింది. ఓకే. సో వివిధ రకాలైన సర్టిఫికేట్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఏదైనా పౌర సేవల కిందకే వస్తుందని మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇదే సంవత్సరంలో, ఓకే, సో ఇప్పుడు మనం 2 ప్రాజెక్టులు చూసాం. ఒకటి కర్ణాటకకు చెందిన భూమి ప్రాజెక్టు, భూమి అనేది అంటే ఈ గవర్నెన్స్కి సంబంధించిన వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులు అండి ఇవి, లేదా స్కీమ్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. రెండోది జ్ఞానదూత్ మధ్యప్రదేశ్ సంబంధించింది. ఇక 3 నుంచి ఇప్పుడు 1 by 1 మనం 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. ఓకే, చూడండి ఒకసారి. రైట్. సో 2 ప్రాజెక్టులు అనేవి చూసాం. ఇక మూడవది మనం చూసినట్లయితే, మూడవది లోకవాణి. ఇది కూడా 2000 సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టమనేది జరిగింది. ఎక్కడ ప్రవేశపెట్టారండి ఈ ప్రాజెక్ట్ని అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అండి. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ గవర్నెన్స్ ప్రాజెక్టు. ఇది పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంలో, అంటే ట్రిపుల్ పీ లాగా ఫస్ట్ టైం దీన్ని ప్రవేశపెట్టమనేది జరిగింది. సో పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ భాగంలో దీన్ని ప్రవేశపెట్టమనేది జరిగింది. మెయిన్ దీని యొక్క మోటో ఏంటి అంటే సింగిల్ విండో సిస్టమ్. ఓకే. సో ఏక గవాక్ష పద్ధతిలో లేదా సింగిల్ విండో విధానంలో ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇక్కడ ల్యాండ్ రికార్డ్స్ని నిర్వహిస్తూ ఉన్నారు. ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేస్తూ ఉన్నారు. చూడండి, ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేస్తూ ఉన్నారు. ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్. మరి ఇదొకటేనా? కాదు. ఈ లోకవాణిలో ల్యాండ్ రికార్డ్ డిజిటలైజేషన్తో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిత్యావసరాల సమాచారం, ఓకే, నిత్యావసరాల సమాచారం కూడా ఇక్కడ లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో లోకవాణి ప్రాజెక్ట్ గురించి ఇది. నెక్స్ట్ 4వ ప్రాజెక్ట్ వచ్చేసరికి దీని పేరు ఫ్రెండ్స్. FRIENDS. ఈ ఫ్రెండ్స్ అనే ప్రాజెక్ట్ని కేరళ గవర్నమెంట్ దీన్ని ఆమోదించడం అనేది జరిగింది. సో కేరళకి చెందిన ప్రాజెక్టు ఈ ఫ్రెండ్స్ అనేది చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాజెక్టు ఎందుకు ప్రవేశపెట్టారు అంటే, సో పన్ను చెల్లింపుల కోసం ఈ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ట్యాక్సులు లేదా పన్నులు ఏవైతే ఉన్నాయో ఈ పన్నుల చెల్లింపు కోసం ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ పన్నులు చెల్లించడానికి ప్రతి జిల్లా కేంద్రం అంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక కేంద్రాన్ని వీళ్ళు ఏర్పాటు చేశారు. దాని పేరు ఏంటంటే జనసేవా కేంద్రం అనే పేరుతో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. జనసేవా కేంద్రం. ఓకే. సో అక్కడికి పోయి వీళ్ళు జస్ట్ పేమెంట్ అనేది చేస్తే సరిపోతుంది అనే ఉద్దేశంతో జనసేవా కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 5వ చూస్తే ఈ మిత్ర అనే ప్రాజెక్ట్ని 2002వ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ని తీసుకొని రావడం అనేది జరిగిందండి. ఈ 2002లో వచ్చినటువంటి ఈ మిత్ర ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో రాజస్థాన్ రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పౌర సేవలే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈ మిత్ర అనే పేరుతో. రైట్. నెక్స్ట్ 6వది
ఈ సేవ మనందరికీ తెలిసిందే. సో ఇంతకుముందు ఈ సేవ అనే పేరుతో ఉండేది, ఇప్పుడు మీ సేవ అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. ఈ సేవ అనేది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్, ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 1999వ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగిందండి. 1999లో ఈ సేవా ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించారు. మరి దీనివల్ల కలిగే లాభాలు లేదా దీనివల్ల ఎటువంటి సేవలు అందుతాయంటే దీంట్లో మొత్తం 2 రకాలుగా డివైడ్ చేశారు. 70 రకాల పౌర సేవలు, 70 రకాల గవర్నమెంట్ టు సిటిజన్ సేవలు అనేవి ఇక్కడ లభిస్తాయి. అలానే 50 రకాలైనటువంటి గవర్నమెంట్ టు బిజినెస్. సో ఇక్కడ చూడండి, ఎవరికైనా పౌరులకు సంబంధించి వాళ్ళకి ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా, ఎటువంటి గవర్నమెంట్ సేవలు కావాలన్నా కానీ అవి కూడా మనకి ఇంతకుముందు ఈ సేవలోనే లభించేవి. ఓకే, అలానే బిజినెస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ రకాలైన అప్లికేషన్స్ కానీ, వాళ్ళ రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంశాలు కానీ అవి కూడా మనకి ఈ సేవలోనే లభించేవి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. చిన్నగా ఇప్పుడు వీటికి సంబంధించి ఈ సిటిజన్కి సంబంధించిన అంశాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాల్లోకి వెళ్ళిపోయినాయి. కొన్ని మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్ పరిధిలో, మండల రెవెన్యూ ఆఫీసర్ పరిధిలో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో సచివాలయాల్లోనే మ్యాక్సిమం వీటికి సంబంధించిన పౌర సేవలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అలా కాకుండా కొన్ని మాత్రం ఎంఆర్ఓ చేతిలో ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్, సో ఇది ఈ సేవ గురించి. నెక్స్ట్ 7వది చూసినట్లయితే రేస్, RACE. ఈ RACE అనేది బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పథకం, బీహార్ రాష్ట్రానికి చెందినటువంటిది ఇది. సో ఈ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో, ఎందుకు ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు అంటే బేసిక్గా ఇది 2001వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడినటువంటి స్కీమ్ అండి. ఈ 2001వ సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన ఈ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఇది ఆన్లైన్ బిల్లు పేమెంట్. ఓకే, సో ఆన్లైన్ బిల్ పేమెంట్కి సంబంధించి తయారు చేసినటువంటి స్కీమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఆన్లైన్ బిల్స్ అంటే ఎటువంటి బిల్స్ ఉంటాయి? ఒకటి కేబుల్ బిల్ అవ్వచ్చు, రెండోది పవర్ బిల్ అవ్వచ్చు, మూడోది గవర్నమెంట్ విధించే వివిధ రకాలైన ట్యాక్స్లు అవ్వచ్చు, నాలుగవది ఇన్సూరెన్స్లు అవ్వచ్చు. సో ఇటువంటి సర్వీసులు మొత్తం ఒకే చోట ఉండి, సో ఇందా మనం మాట్లాడుకున్న ఈ సేవలు కానీ, ఈ RACE కానీ మొత్తం ఒకటే. సో ఈ రకంగా అన్ని సర్వీసులు ఒకే చోట, ఆన్లైన్ బిల్ పేమెంట్ సర్వీసులు మొత్తం ఒకే చోట, అంటే యూటిలిటీ పేమెంట్స్, బిల్ పేమెంట్స్ ఏవైతే మొత్తం ఒకే చోట ఉండే విధంగా తయారు చేసినటువంటి ప్రాజెక్టులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 8వది మహా గవర్నమెంట్ క్లౌడ్. ఓకే, సో ఈ మహా గవర్నమెంట్ క్లౌడ్ ఇది దేనికి సంబంధించింది అంటే, సో పేరులోనే మనకు అర్థమవుతుంది మహారాష్ట్రకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మహారాష్ట్రకి సంబంధించినటువంటి గవర్నమెంట్ వాళ్ళు కొంచెం క్లౌడ్ స్టోరేజ్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళకి సంబంధించినటువంటి డిజిటల్ క్లౌడ్ స్టోరేజ్కి సంబంధించిన ప్రాజెక్ట్ ఇది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, అసలు క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే దీని గురించి మనం ఎమర్జింగ్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ టాపిక్లో క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అంటే ఏంటి మొత్తం మనం చూస్తాం. ఓకే, సో అంతవరకు దీనికి సంబంధించి బేసిక్ అనేది మనకి జస్ట్ క్లౌడ్ స్టోరేజ్ అంటే నథింగ్ బట్ ఒక స్టోరేజ్ మనం మన సిస్టమ్స్లో వీటిలో కాకుండా ఒక సర్వర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, ఒక సర్వర్లో మనం స్టోర్ చేసుకుంటాం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని చాలు. మన సిస్టమ్స్లో వీటిలో కాకుండా లైక్ గూగుల్ డ్రైవ్ కావచ్చు, AWS కావచ్చు. సో ఇవన్నీ కూడా క్లౌడ్ స్టోరేజ్కి సంబంధించినవే. డేటా అనేది వాటిలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో గవర్నమెంట్కి సంబంధించిన క్లౌడ్ స్టోరేజ్. రైట్, నెక్స్ట్ 9వ ప్రాజెక్ట్ కనుక చూసినట్లయితే 9వది క్రిస్ప్, CRISP. క్రిస్ప్ అనే ప్రాజెక్ట్ని మనం 9వ ప్రాజెక్ట్గా చూసుకోవచ్చు. సో కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో కంప్యూటర్కి సంబంధించిన ప్రాజెక్టు, దీంట్లో చూడండి ఈ క్రిస్ప్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ క్రిస్ప్ ప్రాజెక్ట్ అనేది కంప్యూటరైజ్డ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ ఇన్ ఇంటర్నెట్
ఏదైతే ఉంటుందో దీన్ని రూరల్ సెంట్రల్ లెవెల్లో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. చూడండి, సో క్రిస్ప్ అనే ప్రాజెక్ట్ని సెంట్రల్ లెవెల్లో కేంద్ర స్థాయిలో ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ క్రిస్ప్ ఏదైతే ఉంటుందో చిన్నగా కాలక్రమేణా ఈ క్రిస్ప్ కాస్త రూరల్ సాఫ్ట్గా మారింది. రూరల్ సాఫ్ట్గా దీని పేరు అనేది మారడం అనేది జరిగింది. సో వీటి యొక్క పనితీరు ఏదైతే ఉంటుందో వీటి కోసం కొత్తగా కొన్ని కేంద్రాలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే కొన్ని సెంటర్స్ని ఏర్పాటు చేశారు. ఆ సెంటర్స్ని ఏమంటారు అంటే ఎన్ఐసి అంటారు, ఎన్ఐసిలు అంటారు. మరి ఈ ఎన్ఐసిలు ఎక్కడ ఉన్నాయండి అంటే ఎన్ఐసి ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే భారత రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో దీని హెడ్ క్వార్టర్ ఉందండి అని మనం చెప్పుకోవచ్చు. భారత రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. సో ఈ పథకాన్ని పర్యవేక్షించడానికి ఎన్ఐసిని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే 10వ ఈ చౌపల్. ఈ చౌపల్, సో చౌపల్ అంటే బేసిక్గా హిందీలో పంట అని అర్థం. ఓకే, సో రైతులు ఎవరైతే వారి పంటను పండించారో ఆ పంటని తీసుకెళ్ళి అమ్ముకునే చోట ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అందుకని అలానే ఒక్కొక్కసారి మధ్యవర్తులు ఎవరైతే ఉంటారో వారు రేట్ అనేది చేంజ్ చేస్తూ వాళ్ళు లాభపడుతూ ఉంటారు. అందువల్ల ఆ లాభాలు అనేవి రైతులకే అందాలి, మధ్యవర్తులకు కాదు అన్న ఉద్దేశంలో ఐటీసీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని తయారు చేయడం అనేది జరిగింది. సో ఐటీసీ, ఇండియన్ టొబాకో కంపెనీ. ఓకే, సో ఐటీసీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగా వీళ్ళు ఇచ్చేది ఏంటి అంటే సో ఈ చౌపల్ అంటే పంట అని మనం తెలుసుకున్నాం. సో ఈ చౌపల్ అంటే ఆన్లైన్లో పంటలకు సంబంధించినటువంటి లావాదేవీలు అంటే లైక్ ట్రాన్సాక్షన్స్, పంటకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్, అమ్మకాలు కొనుగోలు ఏవైతే ఉన్నాయో ఇవి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా రైతు అకౌంట్లోకే డబ్బులు జమ అయ్యేలాగా చేసిన ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇది అని మనం చెప్పుకోవచ్చు. సో మరొక ప్రాజెక్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ 11ది దృష్టి. సో ఈ దృష్టి ప్రాజెక్ట్ అనేది ఇది ఒక పౌర సేవల ప్రాజెక్ట్. ఇది కూడా ఒక పౌర సేవల ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఏ ఏ రాష్ట్రాల్లో ఉంది అంటే ఇది మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్. మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్ట్ ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది బేసిక్గా పౌర సేవలకు సంబంధించిన ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 12వ ప్రాజెక్టు పేరు ఆకాశగంగా. మరి ఈ ఆకాశగంగా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఆకాశగంగా అనేది ఐటీసీ వాళ్ళు ఏర్పాటు చేశారండి, ఐటీసీ వాళ్ళు. సో చూడండి ఇక్కడ ఐటీసీ వాళ్ళు ఈ చౌపల్ అలానే ఆకాశగంగా 2 ప్రాజెక్టులను కూడా వీళ్ళే ఏర్పాటు చేశారు. ఓకే, ఎక్కడ ఏ రాష్ట్రంలో ప్రాజెక్ట్ ఇది అంటే గుజరాత్. సో ఆకాశగంగా అనే ప్రాజెక్టు దేనికి సంబంధించిందండి అంటే పాల దిగుమతి, పాల ఎగుమతి, వాటి యొక్క పంపిణీ, వాటి యొక్క ఖాతాల నిర్వహణ, అంటే కేంద్రంలో పాలు పోసిన దగ్గర నుంచి అకౌంట్లోకి డబ్బులు వచ్చేదాకా ఈ అంశాలన్నీ కూడా మేనేజ్ చేసే ప్రాజెక్ట్ పేరు ఆకాశగంగా అని మనం చెప్పుకోవచ్చు. గుజరాత్ రాష్ట్రం యొక్క ప్రాజెక్ట్ ఇది. మరి వీటిని పర్యవేక్షించడానికి ఇక్కడ మనం మాట్లాడుకున్న ఎన్ఐసీలు ఏర్పాటు చేశారండి. మరి ఆకాశగంగా ప్రాజెక్టును పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసినటువంటి రూరల్ ఆ ఏరియాలో ఉన్నటువంటి కార్యాలయాలు ఏంటి అంటే డిస్క్ అనే వాటిని ఏర్పాటు చేశారు. మరి డిస్క్ అంటే చూడండి, డైరీ ఇన్ఫో సిస్టమ్ కియాస్క్. చూడండి, డి ఫర్ డైరీ, ఐ ఫర్ ఇన్ఫో, ఎస్కే ఫర్ సిస్టమ్ కియాస్క్. ఓకే, సో ఈ ఆకాశగంగా ప్రాజెక్ట్ని పర్యవేక్షించడానికి డిస్క్లు అనేవి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది ఇప్పటివరకు మనం ఒక 12 ప్రాజెక్టులు చూసాం. ఇందులో మొత్తం మనం 30 ప్రాజెక్టుల దాకా మాట్లాడుకుంటాం అనుకున్నాం కాబట్టి రిమైనింగ్ 1 by 1 కూడా ఇప్పుడు మనం చూస్తూ వద్దాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ అయినటువంటి ఈనామ్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇది చాలా ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగిందండి.
సో మనకి ఇక్కడ మెయిన్గా ఒక 2-3 ప్రాజెక్టులు ఉంటాయి. ఈ 2-3 ప్రాజెక్టులని మనకి చాలా ఎగ్జామ్లో అడగడం అనేది జరిగింది. ఈనామ్ అనే ప్రాజెక్టు గురించి మనకి ఎకానమీలో కూడా ఒక 2-3 టైమ్స్ అనేది అడిగారు. ఎకానమీలో అడిగారు. తర్వాత ఈనామ్ కాకుండా మిగిలిన ప్రాజెక్టులు ధరణి పోర్టల్ గురించి మనకి తెలంగాణ ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగింది. మీ సేవల గురించి ఎగ్జామ్స్లో అడగడం అనేది జరిగింది. ఓకే, సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రాజెక్ట్ ఇప్పుడు నేను చెప్తున్నది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి రివైండ్ చేసుకోండి. మ్యాక్సిమం నేను చాలా స్లోగానే చెప్తాను ఇంత ముందు మీద, సో అర్థం చేసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఈనామ్. ఓకే, సో ఈ ఈనామ్ ప్రాజెక్ట్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో NAM అంటే చూడండి, నేషనల్. సో ఎన్ అంటే నేషనల్, ఏ వచ్చేసరికి అగ్రికల్చరల్, నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఏజెన్సీ. మార్కెటింగ్ ఏజెన్సీ. సో నేషనల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఏజెన్సీ ENAM. ఓకే, సో ఈ ఈనాములు ఏవైతే ఉన్నాయో ఈ ఈనాములకు సంబంధించినటువంటి మెయిన్ ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే మండీల నిర్వహణ. మండీలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి డేటా అంతా ఆన్లైన్లో నిర్వహిస్తూ దాన్ని ఈ మండీల పేరుతో నిర్వహిస్తూ ఉంటారు. అలానే వివిధ రకాలైనటువంటి ధాన్యాలకు సంబంధించినటువంటి లేదా పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధరల గురించి కూడా ఇక్కడ ఈ పోర్టల్ అనేది మనకి తెలియజేస్తూ ఉంటుంది. గిట్టుబాటు ధరల గురించి కూడా ఈ పోర్టల్ అనేది తెలియజేస్తూ ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది ఈనామ్ అలానే ఈ మండీ ప్రాజెక్టుల గురించి. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మనం చూసినట్లయితే CIC. సో చూడండి, సో ఈ CIC అనేది మనకి ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ఈశాన్య రాష్ట్రాలలో చూడండి, ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ అంటాం. సో ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క పౌర సేవలు అందించడం కోసం ఈ ప్రాజెక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఈ CICని. ఓకే, నెక్స్ట్ 15వది ఈ పంచాయతీ. అంటే పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆన్లైన్లో ప్రొవైడ్ చేసే సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఈ పంచాయతీ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. మరి ఈ పంచాయతీ అనే ప్రోగ్రాం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మన తెలంగాణ రాష్ట్రం 3G లేదా TS తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉంటుందో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రాపురంలో ఈ పంచాయతీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఉమ్మడి ఆంధ్ర, సో ఇప్పుడు ఇది తెలంగాణ పరిధిలో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 16వది జ్ఞానదూత. ఇది మనం ఇందా మాట్లాడుకున్నాం, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక పౌరులకు సంబంధించినటువంటి సేవల ప్రాజెక్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 17వది ఈగ్రామ్ విశ్వగ్రామ్. ఇదేంటి అంటే గ్రామానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందుబాటులో ఉంచే ప్రాజెక్ట్ ఏంటి అంటే ఈగ్రామ్ విశ్వగ్రామ్ అని చెప్పుకోవచ్చు. ఇది గుజరాత్ అలానే రాజస్థాన్ రాష్ట్రాల్లో అవైలబుల్ ఉంది. గుజరాత్ అలానే రాజస్థాన్ రాష్ట్రాల్లో అవైలబుల్గా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అగ్మార్క్. సో అగ్మార్క్ అనేది మనకి తెలుసు, అగ్మార్క్ నెట్ అని చెప్పుకుంటున్నాం. ఓకే, సో అగ్మార్క్ నెట్ అంటే ఏంటి అంటే సో అగ్రికల్చరల్ మార్కెటింగ్ నెట్వర్క్. అగ్మార్క్ అంటే అగ్రికల్చరల్ మార్కెటింగ్ నెట్వర్క్. మరి ఇక్కడే మనకు అర్థమైపోతుంది అగ్రికల్చర్కి సంబంధించిన మార్కెటింగ్ అని చెప్పి. మరి అంటే ఏంటి అంటే వివిధ రకాలైనటువంటి ధాన్యాల యొక్క రేట్లు ఏవైతే తగ్గుదల పెరుగుదల ఉన్నాయో అవంతా కూడా ఇది ఆన్లైన్లో మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అటువంటి ప్రాజెక్ట్ని అగ్మార్క్ నెట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అగ్మార్క్ క్వాలిటీ అని చెప్పుకుంటున్నాం. అగ్మార్క్ క్వాలిటీ ఉన్న
ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హై క్వాలిటీకి సంబంధించి, అంటే ఎక్కువ నాణ్యమైన వాటికి వీటి సింబల్ అనేది కూడా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఆన్లైన్లో మెయింటైన్ చేయడమే అగ్మార్క్ నెట్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పి మనం చెప్పచ్చు అమ్మా. ఓకే, నెక్స్ట్ 19వది రూరల్ బజార్. రూరల్ బజార్ సో సేమ్ అండి ఇది కూడా. సో వివిధ రకాలైనటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన రేట్లు, వాటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మెయింటైన్ చేసేది రూరల్ బజార్. ఇది మెయిన్గా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా ఈ సర్వీస్ అనేది అందుబాటులో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. తమిళనాడుతో పాటు ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో కూడా ఈ సర్వీస్ అనేది అవైలబుల్లో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 20వది డిజిటల్ సర్వీసెస్. డిజిటల్ సర్వీసెస్ ఓకే. సో ఈ డిజిటల్ సర్వీసెస్ దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే, దీన్ని స్థాపించింది ఎవరు అంటే మెయిన్గా ఐఐఎస్సి బెంగళూరు. ఐఐఎస్సి బెంగళూరు. మరి ఐఐఎస్సి బెంగళూరు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో నెంబర్ 1 యూనివర్సిటీ, ప్రతి సంవత్సరం నిలిచే యూనివర్సిటీ ఏంటంటే ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. ఓకే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ప్రతి సంవత్సరం వారి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వారి యొక్క కోర్సెస్, రకరకాలైన కోర్సెస్ పరంగా కానీ వీళ్ళు నెంబర్ 1గా నిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా నెంబర్ 1 యూనివర్సిటీ. సో అందులో భాగంగా వీళ్ళు తయారు చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే డిజిటల్ సర్వీసెస్ అనే ఒక ప్రాజెక్ట్ని వీళ్ళు తీసుకొని రావడం అనేది జరిగింది. మరి దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇక్కడ వీళ్ళు ఈ బుక్స్ని ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ వెబ్సైట్, ఈ పోర్టల్లో ఈ బుక్స్ని ప్రొవైడ్ చేస్తారు. అకాడమిక్స్ కావచ్చు, అలానే వివిధ రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు, దీనికి సంబంధించిన పోర్టల్ అనేది ఐఏఎస్సి బెంగళూరు వాళ్ళు రెడీ చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే శృతి దృష్టి. మరి ఇది అంధులకు సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్. అందులకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ అండి ఇది. దీని పేరు శృతి దృష్టి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరొకటి గరుడ గ్రిడ్. సో ఈ ప్రాజెక్ట్లో భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఒక 17 నగరాలు ఒకే గ్రిడ్లో అనుసంధానం అయి ఉంటాయి. సో అలా అనుసంధానించే ప్రాజెక్ట్ ఏంటంటే గరుడ గ్రిడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, గరుడ గ్రిడ్ అనే ప్రాజెక్ట్. రైట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి చూడండి, ఇక్కడ రాస్తున్నాను 23వది ఎన్కేఎన్. ఎన్కేఎన్ అంటే నేషనల్ నాలెడ్జ్ సెంటర్. ఇది బేసిక్గా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ పోర్టల్. నేషనల్ నాలెడ్జ్ సెంటర్ ఇది ఒక ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ పోర్టల్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 24వది చూస్తే దర్పణ్. మరి ఈ దర్పణ్ అనే ప్రాజెక్ట్ డిజిటల్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ ఫర్ న్యూ ఇండియా. ఓకే, సో పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి నూతన కార్యక్రమాలు, పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన డిజిటలైజేషన్, పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ మెయింటెనెన్స్, అకౌంట్ క్రియేషన్, ఎఫ్డీలు, ఇవి మొత్తం కూడా దర్పణ్కి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 25వది ఖజానా లేదా ఖజానే. సో ఈ ఖజానే పోర్టల్ గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రాజెక్టు. సో కర్ణాటక స్టేట్కి సంబంధించినటువంటి ట్రెజరీ, ఆన్లైన్ ట్రెజరీ ప్రాజెక్టు. దీని పేరు ఖజానా లేదా ఖజానే అని చెప్పి చెప్పుకోవచ్చు, ఆన్లైన్ ట్రెజరీ ప్రాజెక్ట్. నెక్స్ట్ 26వది రైట్, ఇక్కడ రాసిన చూడండి 26వ ప్రాజెక్ట్. సో ఇందులో భాగంగా మనం చూడబోయే 26వ ప్రాజెక్ట్ వచ్చేసరికి నెక్స్ట్ది ఈ ఆఫీస్. చూడండి, ఈ ఆఫీస్. ఈ ఆఫీస్ అనేది ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించిన డేటా అనేది మెయింటైన్ చేసే ప్రాజెక్టు. సో లెస్ పేపర్ వర్క్స్ పరమావధిగా వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని చేయడం అనేది జరిగింది. లెస్ పేపర్ వర్క్ అనేది వీళ్ళ యొక్క ముఖ్యమైన మోటో అని చెప్పి
చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జీవన్ ప్రమాణ్. నెక్స్ట్ ప్రాజెక్ట్ చూడండి, జీవన్ ప్రమాణ్. జీవన్ ప్రమాణ్. మరి ఈ జీవన్ ప్రమాణంలో భాగంగా చూడండి, పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షనర్లకి ఆధారంగా బయోమెట్రిక్ తీసుకొని, ఈ ఆధార్ బయోమెట్రిక్ ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా పెన్షన్ని జారీ చేసేటువంటి సిస్టమే ఈ జీవన్ ప్రమాణ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఆధారిత బయోమెట్రిక్ పెన్షన్ సిస్టమ్ అనేది ఈ జీవన్ ప్రమాణ్ అని చెప్పి మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ ప్రగతి 28వ ప్రాజెక్ట్, ఈ ప్రగతి. సో ఈ ప్రగతిలో భాగంగా మనం చూసినట్లయితే సకాలంలో ప్రజలందరికీ పౌర సేవలు అందించాలి అన్న ఉద్దేశంతో చేయబడిన ప్రాజెక్టే ఈ ప్రగతి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇక చిన్న చిన్న అంశాలు ఉన్నాయి, అవేంటంటే లైక్ ఈ గ్రీటింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవి ఒకసారి చూసి మనం తర్వాత నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి మెయిన్ అంశాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనండి. ఇక దీంట్లో కంటిన్యూషన్గా స్కీమ్స్ మనం చూసుకున్నట్లయితే మరొకటి ఈ బుక్స్ అనే స్కీము. సో ఈ బుక్స్ అనే స్కీము మనకి ఎన్సీఈఆర్టీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఉచితమైన టెక్స్ట్ బుక్స్ కానీ వర్క్ బుక్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ స్కీమ్ అండి. ఇక్కడ బుక్స్ పీడిఎఫ్ ఫార్మేట్లో మనకి అవైలబుల్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రీటింగ్స్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఇనిషియేటివ్ అండి. సో 14th August 2014 ఈ స్కీమ్ అనేది చేయడం జరిగింది. సో అక్కడ ఆల్రెడీ రెడీమేడ్ టెంప్లెట్స్ ఉంటాయి. మనకు సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో అక్కడ మనం మన నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసుకుంటే మన పేరు మీద ఎవరికన్నా గ్రీటింగ్స్ పంపించడానికి ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మనం ఈ గ్రీటింగ్స్ అనే దాన్ని. నెక్స్ట్ ఈ హాస్పిటల్. సో న్యూ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ కానీ డాక్టర్ అపాయింట్మెంట్ కానీ ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ హాస్పిటల్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చివరి వచ్చేసరికి ఈ సంపర్క్. సో మనం జనరల్గా ఈమెయిల్స్ అనేవి సెండ్ చేసుకుంటూ ఉంటాం, మెయిల్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటాం. ఈ మెయిల్స్ అనేవి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటాయి. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటే మన లోకల్గా అర్థం కాదు కాబట్టి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న మెయిల్స్ని మన లోకల్ భాషలో లైక్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం ఇటువంటి లోకల్ లాంగ్వేజ్ల్లో సెండ్ చేసుకునే విధంగా చేసినటువంటి అంశం ఏంటి అంటే ఈ సంపర్కం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి వర్క్ చేసిన కంపెనీ పేరు ఏంటంటే డేటా ఎక్స్జెన్టెక్. వారు దీనికి వర్క్ చేసి వారితో పాటు వర్క్ చేసి ఈ ఈమెయిల్స్ని లోకల్ లాంగ్వేజెస్లో ఫార్వర్డ్ చేసుకునే విధంగా ఈ స్కీమ్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అనేది మనం చూద్దాం. సో దాంట్లో ఉన్న భాగాలన్నీ చూస్తే ఈ టాపిక్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. ఓకేనండి. ఓకేనండి, ఈ గవర్నెన్స్ అనే టాపిక్లో మనం చివరి అంశమైనటువంటి నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో ఒకసారి చూద్దాం. చూడండి, సో నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్. మరి ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎవరు దీన్ని రూపొందించింది అని మనం చూసుకున్నట్లయితే, సో నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ని ఏర్పాటు చేసిన సంవత్సరం వచ్చేసరికి 2006వ సంవత్సరంలో ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ని తయారు చేయడం అనేది జరిగింది. మే 18, 2006వ సంవత్సరంలో ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ని తయారు చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఆ టైంలో దీన్ని రూపొందించింది ఎవరంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఏదైతే ఉంటుందో DITY, తర్వాత DARPG ఎవరైతే ఉన్నారో వీళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అంటాం. డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉంటాం. సో వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అనేది రూపొందించారు. ఎప్పుడు రూపొందించారు అంటే మే 18, 2006లో
దీన్ని రూపొందించడం అనేది జరిగింది. మరి ఎలా దీన్ని అసలు దీని ప్లాన్ ఏంటి, అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలందరికీ 4 అంశాల్లో వారి యొక్క ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇది ఒక గొడుగు ప్రాజెక్ట్ లాగా చేసి, అంటే అంబ్రెల్లా ప్రాజెక్ట్ లాగా చేసుకొని దీని కింద మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్గా కొన్ని అంశాలను చేసుకోవడం. ఓకే, సో ప్రజల యొక్క పౌర సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరికీ అందుబాటులో తీసుకొని రావడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కాకపోతే ఏంటంటే కొన్నిటిని మిషన్ మోడ్ ప్రాజెక్ట్ లాగా చేసుకొని వాటిని మెయిన్గా చేసుకోవాలనే ఉద్దేశంలో ఇక్కడ కొన్ని ప్రాజెక్టులను మెయిన్గా చేశారు. వాటినే మనం ఏమంటాము అంటే ఎంఎంపి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. ఎంఎంపి. సో ఎంఎంపి అంటే మిషన్ మోడ్ ప్రాజెక్ట్ అనే పేరుతో పిలుస్తూ ఉంటాం, మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్. మరి ఎన్ని మిషన్ మోడ్ ప్రాజెక్టులు ప్రస్తుతానికి ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ ప్రకారం నడుస్తూ ఉన్నాయని చెప్పి మనం చూసినట్లయితే, సో 2006వ సంవత్సరంలో ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ పెట్టినప్పుడు 27 మిషన్ మోడ్ ప్రాజెక్టులు అనేవి ఉండేవండి. 27 మిషన్ మోడ్ ప్రాజెక్టులు ఉండేవి. తర్వాత 2011వ సంవత్సరంలో మరొక 4 మిషన్ మోడ్ ప్రాజెక్టులు కలిపారు. మొత్తం కలిపి 31 అయినాయి. అప్పుడు 31 మిషన్ మోడ్ ప్రాజెక్టులు అయినాయి. మళ్ళీ 2015వ సంవత్సరంలో 2015వ సంవత్సరంలో దీనికి మరొక 13 మిషన్ మోడ్ ప్రాజెక్టులు యాడ్ చేయడం అనేది జరిగింది. సో 31 + 13 = 44 మిషన్ మోడ్ ప్రాజెక్టులు ప్రస్తుతం ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ విధానంలో అందుబాటులో ఉన్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి ఈ మిషన్ మోడ్ ప్రాజెక్టుల యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే, చూడండి 4 లక్ష్యాలు ఉన్నాయి వీటికి. వీటికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచడమే ఈ ఎంఎంపీల యొక్క ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. ఒకటి విద్య, రెండవది ఆరోగ్యం, తర్వాత ఆరోగ్యం, మూడవది పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ఓకే, లక్షిత ప్రజా సరఫరా అని ఏదో అంటాం తెలుగులో. నెక్స్ట్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ 4 అంశాలు కూడా దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక 44 మిషన్ మోడ్ ప్రాజెక్టులని చేయడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. ఈ 44 మిషన్ మోడ్ ప్రాజెక్టులో ఇక్కడ కేంద్రం పరిధిలో ఎన్ని మిషన్ మోడ్ ప్రాజెక్టులు ఉన్నాయి అంటే 15 మిషన్ మోడ్ ప్రాజెక్టులు కేంద్రం పరిధిలో ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు. మరి రాష్ట్రాల పరిధిలో 17 మిషన్ మోడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. రాష్ట్రాల పరిధిలో 17 మిషన్ మోడ్ ప్రాజెక్టులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 15, 32 ప్రాజెక్టులు ఇక్కడ అయిపోయినాయి. ఓకే, ఇక మిగిలినవి వినండి 12. ఓకే, సో ఇంకా 12 అంటే మొత్తం 44 ప్రాజెక్టులు అనుకుంటున్నాం కాబట్టి మిగతా 12 సంయుక్తంగా నిర్వర్తించేటువంటి మిషన్ మోడ్ ప్రాజెక్టులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో 32 + 12 44 ప్రాజెక్టులు, 44 ఎంఎంపీలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. మరి ఇప్పుడు కేంద్రం పరిధిలో, రాష్ట్రం పరిధిలో నిర్వర్తించేటువంటి సంయుక్త పరిధిలో నిర్వర్తించేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాజెక్టులు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో కేంద్రం పరంగా చూసుకుంటే ఈ సంసద్, నెక్స్ట్ వీసాలు ఏవైతే ఉన్నాయో ఆ వీసా అప్రూవల్కి సంబంధించి కానీ ఇమిగ్రేషన్కి సంబంధించిన ప్రతి విషయం. తర్వాత ఇందా మనం మాట్లాడుకున్నాం ఈ ఆఫీస్, పాస్పోర్ట్లు. ఓకే, సో పాస్పోర్ట్లు మంజూరు చేయడం అనేది కూడా కేంద్రం పరిధిలో ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకింగ్, పెన్షన్, ఓకే, పెన్షన్కి సంబంధించినవి. తర్వాత ఎక్సైజ్, అంటే ఇది సెంట్రల్ లెవెల్ ఎక్సైజ్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించిన అంశాలు, సెంట్రల్ లెవెల్ ఎక్సైజ్ సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఇన్సూరెన్స్కి సంబంధించిన అంశాలు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ఈ
భాష అనే అంశం. తర్వాత ఐసీటీ ద్వారా విద్య ఐసీటీ ద్వారా విద్య అందించడం. నెక్స్ట్ నేషనల్ 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 సిటిజన్ నేషనల్ సిటిజన్ డేటాబేస్ని మెయింటైన్ చేయడం. సో ఇవి కేంద్రానికి సంబంధించినటువంటి మిషన్ మోడ్ ప్రాజెక్టులు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో కేంద్రానికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి మిషన్ మోడ్ ప్రాజెక్టులు ఇవి. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కేంద్రం అనేది అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మిషన్ మోడ్ ప్రాజెక్టులు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, కేంద్రానికి సంబంధించిన మిషన్ మోడ్ ప్రాజెక్టులు ఇవి. మరి రాష్ట్రాలకు సంబంధించి చూద్దాం ఇప్పుడు. ఓకే, సో రాష్ట్రాలకు సంబంధించినవి మనం చూసినట్లయితే, సో మొట్టమొదటిగా రాష్ట్రాలకు సంబంధించి మహిళా సంక్షేమం అలానే శిశు సంక్షేమం, ఆడవాళ్ళు పిల్లలు వీళ్ళకి సంబంధించిన సంక్షేమం. తర్వాత గ్రామీణ అభివృద్ధి. నెక్స్ట్ వ్యవసాయం. వ్యవసాయం తర్వాత పంచాయతీలు అంటే గ్రామ పంచాయతీలు. నెక్స్ట్ మున్సిపాలిటీలు. ఓకే, గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత మున్సిపాలిటీలు, తర్వాత లక్షిత ప్రజా సరఫరా లేదా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. నెక్స్ట్ పాఠశాల విద్య ఏవైతే ఉన్నాయో ఈ అంశాలు మనకి రాష్ట్ర పరిధిలో మిషన్ మోడ్ ప్రాజెక్టులుగా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ శాఖ ఏదైతే ఉంటుందో ఈ పోలీసు శాఖకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ ట్రెజరీ అంశాలు. ఓకే, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్రెజరీ అంశాలు. రాష్ట్రంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు. ఓకే, రాష్ట్రానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు. తర్వాత ఈ డిస్ట్రిక్ట్స్ అనే టాపిక్ మనం ఇందా మాట్లాడుకున్నాం. ఈ డిస్ట్రిక్ట్స్ ఒకటి. తర్వాత భూమికి సంబంధించిన రికార్డులు మెయింటైన్ చేయడం. అలానే ఈ వ్యవసాయం ఇటువంటి అంశాలన్నీ మొత్తం మిషన్ మోడ్ ప్రాజెక్టులుగా రాష్ట్రాల పరిధిలో ఉంటాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మరి సంయుక్త పరిధిలో ఉండే ప్రాజెక్టులు ఏంటి అంటే, ఒకటి ఈ కామర్స్, ఈ బిజినెస్, ఈ ప్రొక్యూర్మెంట్, ఈ కామర్స్, ఈ బిజినెస్, అలానే ఈ ప్రొక్యూర్మెంట్లు. తర్వాత నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే వీటిలో ఎలా చేయని సర్వీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా సంయుక్తంగా ఉమ్మడిగా వీళ్ళు మేనేజ్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. సో 44 ప్రాజెక్టులు ఇవి. వీటికి సంబంధించిన సేవలు అనేవి పౌరులకి సత్వరంగా అందుబాటులో ఉండాలి, వాళ్ళ అవసరాలన్నీ తీర్చాలి అన్న ఉద్దేశంలో చేయబడిందే ఈ నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ అని మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడు చేశారండి అంటే 2006వ సంవత్సరంలో చేశారు. దీనికి స్టార్ట్ చేసిన టైంలో 27 మిషన్ మోడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 27కి 2011వ సంవత్సరంలో 4 మిషన్ మోడ్ ప్రాజెక్టులు యాడ్ చేస్తే మొత్తం 31 మిషన్ మోడ్ ప్రాజెక్టులు అయినాయి. 2015వ సంవత్సరంలో శ్రీ నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్లో మరొక 13 మిషన్ మోడ్ ప్రాజెక్టులు యాడ్ చేయడంతో 44 మిషన్ మోడ్ ప్రాజెక్టులు అయినాయి. సో ఆ 44లో కేంద్ర స్థాయిలో 15, కేంద్ర స్థాయిలో 15, రాష్ట్ర స్థాయిలో 17, మొత్తం కలిపితే 32, సంయుక్త స్థాయిలో మరొక 12, మొత్తం కలిపితే 44 మిషన్ మోడ్ ప్రాజెక్టులు వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. వీటి గురించి 1 by 1 మనం చూసాం. ఓకే, సో వీటి యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి అని మనం ఇందా మాట్లాడుకుంటే, సామాన్య ప్రజల యొక్క ప్రాథమిక అవసరాలు విద్య, ఆరోగ్యం, పబ్లిక్ రక్షిత సరఫరా, పోస్టల్స్ వీటి అవసరాలను తీర్చడం యొక్క ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. సో దీన్ని ఏర్పాటు చేసింది ఎవరు అంటే DAITY, తర్వాత DARPG. సో డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ ఏదైతే ఉంటుందో వీళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో ఇది నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ గురించి. ఓకే, సో ఈ వీడియో ఇంతవరకు కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో మనం మన ఆంధ్ర అలాగనే మన తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గవర్నెన్స్ పథకాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనండి, ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా.